శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నమస్తే తెలంగాణ వీక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజపూజ్యం అవడం ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క గ్రహచారం పరంగా చేసుకోవాల్సినటువంటి యొక్క పరిహారాలు కానీ వాళ్ళు ఆచరించాల్సినటువంటి యొక్క పరిస్థితుల గురించి సవివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలకు చెందినటువంటి వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు. వీరి యొక్క ఆదాయం పరిశీలిస్తే ఈ యొక్క ఏడాది 2గా ఉంటుంది. వారి యొక్క ఖర్చులు లేదా వ్యయం 8గా ఉంది. అంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు రాబోతున్నాయి. ఇక రాజపూజ్యం చూస్తే 7, అవమానం 3. అంటే చక్కగా అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకునే యొక్క సంవత్సరం. అదే ప్రధాన గ్రహాలైనటువంటి 4 గ్రహాలు పరిశీలిస్తే ముఖ్యంగా గురువు వ్యయంలో అంటే ఏప్రిల్ 30 వరకు, ఆ తర్వాత సంవత్సరం పూర్తయ్యేదాకా కూడా జన్మరాశిలో ఉంటాడు. రాజ్యంలో శని, లాభంలో రాహు, పంచమంలో కేతువు సంచరిస్తాడు. రాహు కేతువు అనుకూలమైన యొక్క ఫలితాలు ఇస్తారు. గురువు శని మిశ్రమ ఫలితాలను ఇస్తారు. కాబట్టి పూర్తిగా సంతోషపడాల్సిన అవసరం కానీ పూర్తిగా బాధపడాల్సిన అవసరం కానీ లేకుండా మిశ్రమమైనటువంటి యొక్క ఫలితాలు ఈ యొక్క వృషభ రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఉన్నాయి. వీరు చక్కటి శుభ ఫలితాలను పొందాలి అనుకున్నప్పుడు శివారాధన, శివ అభిషేకము, శివస్తోత్రాలు పారాయణం చేసుకుంటే వీరికి గ్రహదోషాలు పోయి చక్కటి గోచార ఫలితాలు అందుతాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఇక మాసాల వారీగా వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి పరిశీలిద్దాం. చైత్ర మాసం, ఈ మాసంలో వృషభ రాశి వారికి గ్రహస్థితి చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది, మానసికంగా సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకు అనుకూలమైన యొక్క సమయం, వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఇక వైశాఖ మాసం, వైశాఖ మాసంలో వృషభ రాశి వారికి ప్రారంభించిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి, నలుగురికి సహాయం చేస్తారు, వివాదాలకు దూరంగా ఉంటారు, విందులు వినోదాలకు హాజరవుతారు. జ్యేష్ఠ మాసం, ఈ మాసంలో ఈ యొక్క వృషభ రాశి వారికి ఆత్మీయులు, మిత్రుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. కొత్త పరిచయాలతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో శ్రద్ధతో పనులు చేయాలి. ఉద్యోగస్తులకు తోటి వారితో స్నేహం పెరుగుతుంది. అధికారుల ఆదరణ అనేది మీరు పొందుతారు. అదేవిధంగా ఆషాఢ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి పరిశీలిస్తే వ్యాపారులు కొత్త లావాదేవీలకు దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగంలో అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం నెలకొంటుంది. రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందుతుంది. శ్రావణ మాసం, ఈ యొక్క రాశి వారికి శ్రావణ మాసంలో వివాదాలకు దూరంగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. కళాకారులకు మాత్రం చక్కటి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పనులు నెరవేరుతాయి. భాద్రపద మాసం, ఈ యొక్క వృషభ రాశి వారికి భాద్రపద మాసంలో ఆటంకాలు ఏర్పడినా వాటిని అధిగమిస్తారు, సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన యొక్క మాసం. విదేశాలకు వెళ్ళే వారికి చక్కటి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగము. ఆశ్వీజ మాసం, ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ నెల మాత్రం మిశ్రమ ఫలితాలు వస్తాయి. సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది. సమయానుకూలమైనటువంటి యొక్క నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. పూర్వం కంటే ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుంది. ఇక కార్తీక మాసం పరిశీలిస్తే వృషభ రాశి వారికి అనవసరమైనటువంటి యొక్క ప్రయాణాల వల్ల అలసట, వృధా ఖర్చులు అనేవి వస్తాయి. పిల్లల విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఫలవంతంగా ఉంటాయి. విద్యార్థులు శ్రమించి చక్కటి ఫలితాలను పొందుతారు. బంధువర్గం, స్నేహితులతో పనులు నెరవేరినప్పటికీ జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మార్గశిర మాసం, ఈ యొక్క మార్గశిర మాసంలో ఈ రాశి వారికి ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పని భారం పెరగడంతో అకాల భోజనం చేయాల్సి వస్తుంది. ఫలితంగా అనారోగ్య సూచన కనిపిస్తూ ఉంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిర్మాణ పనులు అనేవి చేపడతారు. పుష్యమాసం, ఇక వృషభ రాశి వారికి ఈ పుష్యమాసంలో ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో పనులు పూర్తి చేసుకుంటారు. వాహన భూ లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి.
వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సమయంతో పనులు అనేవి పూర్తి చేసుకుంటారు. మాఘమాసం, ఈ యొక్క మాసంలో ఈ రాశి వారికి నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. ఉద్యోగులకు పనిచేసే చోట ఆదరణ పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. పాల్గొన మాసం, ఈ యొక్క మాసంలో వృషభ రాశి వారికి గతంలో నిలిచిపోయిన యొక్క పనులన్నింటినీ మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారు. ప్రయాణం మూలంగా మీకు అలసట, అనారోగ్య సమస్య రావచ్చు. వృధా ఖర్చులు వస్తాయి. కుటుంబంతో చక్కటి అనుకూలమైన వాతావరణం, సంతోషంగా కుటుంబ సభ్యులతో కాలం గడుపుతాం. ఈ మాసంలో చెప్పుకోదగ్గ సూచన. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. మొత్తంగా పరిశీలిస్తే వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేవి ఈ ఏడాది గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు దైవారాధన, కులదేవత, ఇష్టదేవత ఆరాధనతో మీరు మరింత చక్కటి గోచారాలని పొందవచ్చు.